Yeah, Sushma. యాహ్! సో, అసలు వావ్ డైట్‌లో ఏ సైన్స్ ఇన్వాల్వ్ అయ్యుంది? ఏ ప్రిన్సిపల్స్‌ని మనం ఫాలో అవుతాము? అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి క్లయింట్స్‌కి కూడా మీరు గైడ్ చేయడం అన్నది చాలా అవసరం. లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండ్ ఎక్స్‌ప్లెయిన్. ఈస్ ఇట్ విజిబుల్? ఓకే. యాహ్! Today the class is about wow science for resolving obesity and metabolic issues. What is wow science? In wow we follow two principles. Okati obesity and diabetic code by Dr. Jason Fung and autophagy. It is a Nobel winning science by Dr. Yoshinori. ఒబేసిటీ అండ్ డయాబెటిక్ కోడ్ ప్రకారం డాక్టర్ జేసన్ ఫంగ్ ఏం చెప్పారు అంటే ఒబెసిటీ అన్నది ఎక్సెస్ క్యాలరీస్ వల్ల కాదు. అంటే జనరల్గా ఏమనుకుంటారు, ఎక్కువ తింటే ఎక్కువ లావ్ అయిపోతారు. అందరిలో ఉండే బిలీఫ్ ఇదే. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళే సన్నగుంటారు. ఎవరైతే చాలా తక్కువ తింటారో వాళ్ళే లావ్ అయిపోతారు. అన్ని అందక బాడీకి. సో ఇట్ ఈస్ ఎ మిత్ అన్నమాట. ఒబెసిటీ ఎక్సెస్ క్యాలరీస్ వల్ల రాదు. It is completely based on hormones in our body. And ఇంకా జేసన్ ఫంగ్ ఏం చెప్పారు, వెయిట్ గెయిన్ అండ్ ఒబెసిటీ ఆర్ కంట్రోల్డ్ బై హార్మోన్స్. మనకు తెలుసు, లాస్ట్ క్లాస్లో మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూసారు. అండ్ ఇన్సులిన్ పెరగడం వల్ల కార్టిసాల్ పెరగడం వల్లే వెయిట్ గెయిన్ అండ్ ఒబెసిటీ అండ్ అదర్ ఇష్యూస్ని మనం చూస్తున్నాం. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ కంట్రోల్డ్ బై హార్మోన్స్. ఇంకా ఏం చెప్పారు డాక్టర్ జేసన్ ఫంగ్ ఒబెసిటీ కోడ్లో అంటే ఎక్సర్సైజ్ ఈజ్ నాట్ ద ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఫర్ ఒబెసిటీ. గంటలు గంటలు జిమ్ చేసి హెవీ ఇంటెన్సిటీ వర్కౌట్స్ చేసి బయటకు వెళ్ళి ఒక 4 పిజ్జాలు బిర్యానీలు తింటే వెయిట్ లాస్ అన్నది జరగదు. సో ఎక్సెస్ వర్కౌట్ ఏమీ అవసరం లేదు. మన బాడీలో ఉన్న హార్మోన్స్ని రెగ్యులేట్ చేసుకుంటే త్రూ డైట్ అండ్ లైఫ్ స్టైల్ ఆటోమేటికలీ విల్ లూజ్ వెయిట్ అండ్ వీ కెన్ రివర్స్ ఆల్ అవర్ మెటబాలిక్ డిజార్డర్స్. అయితే 440,000 ఉమెన్ని 3 గ్రూప్స్ చేసి ఒకరితో హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, ఒకరితో మీడియం ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, ఒక గ్రూప్తో లో ఎక్సర్సైజ్ చేయించారట. వాళ్ళల్లో అంటే డైట్ ఏమి మెయింటైన్ చేయలేదు, జస్ట్ ఎక్సర్సైజ్ ఒక్కటే. ఎండ్ ఆఫ్ ద డే చూస్తే ఎవరైతే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేశారో వాళ్ళు వెయిట్ గెయిన్ అయ్యారు లాస్ అవ్వడానికి బదులు. ఎందుకంటే ఎనఫ్ ఇంటేక్ ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ ఇంటేక్ తీసుకోకుండా విగరస్ వర్కౌట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా హంగర్ హార్మోన్స్ పెరుగుతాయి, క్రేవింగ్స్ పెరుగుతాయి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ పెరుగుతుంది, ఇంకా ఎక్కువ తింటారు అండ్ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది, వాటర్ వస్తుంది. సో థెల్ గెయిన్ వెయిట్. కాబట్టి ఎక్సర్సైజ్ వల్ల వెయిట్ గెయిన్ అవుతుంది అన్నది ఇట్స్ ఎ మిత్. వెయిట్ లాస్ సారీ. అండ్ హార్మోనల్ ఒబెసిటీ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేసిన హార్మోనల్ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది అంటే క్యాలరీస్ ఇన్ అండ్ క్యాలరీస్ అవుట్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్. ఇప్పుడు మనం ఏదైతే తింటామో, మనం ఏదైతే బర్న్ చేస్తామో దాని మీదే మన వెయిట్ లాస్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది అన్నది రాంగ్ అనమాట. ఇప్పుడు మనం తీసుకునే క్యాలరీస్ మోర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్స్ తీసుకున్నాం అనుకోండి, హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్ అవుతాయి. సో వెయిట్ లాస్ అవుతుంది. మనం తీసుకునేదంతా కార్బోహైడ్రేట్ ఫామ్లో తీసుకున్నాం అనుకోండి, అదంతా ఫ్యాట్గా కన్వర్ట్ అవుతుంది. సో క్యాలరీస్ ఇన్ అండ్ క్యాలరీస్ అవుట్ ఆర్ ఇండిపెండెంట్ అనమాట, రెండిటికి సంబంధం లేదు. జనరల్గా బేసిక్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ ఏం చెప్తుంది, ఒక పర్సన్ వెయిట్ లాస్ అవ్వాలంటే వాళ్ళకి పర్ డే వాళ్ళ బిఎంఐని క్యాలిక్యులేట్ చేసి, బిఎంఆర్ని క్యాలిక్యులేట్ చేసి ఎన్ని క్యాలరీస్ కావాలో అంతకన్నా కొంచెం తగ్గించినప్పుడు ఆ ఎక్స్ట్రా క్యాలరీస్ కోసం బాడీలో ఫ్యాట్ బర్న్ అవుతుంది అని చెప్తారు. కానీ ఇట్స్ ఏ మిత్ అనమాట. సో క్యాలరీస్ ఇన్ అండ్ క్యాలరీస్ అవుట్ ఈస్ ఇండిపెండెంట్. హ్యూమన్ బాడీ ఎలా యాక్ట్ చేస్తుంది అంటే ఒక పవర్ ప్లాంట్ లాగా. ఫర్ సపోజ్ ఒక పవర్ ప్లాంట్ ఉంది. ఆ పవర్ ప్లాంట్కి ఒక 2000 యూనిట్స్ ఆఫ్ కోల్ అనేది పర్ డే వస్తుంది.
ఆ 2000 యూనిట్స్‌కి ఎంత పవర్ వస్తుందో అంత పవర్‌ని అది జనరేట్ చేసి ఆ సిటీ అంతా డిస్ట్రిబ్యూట్ చేస్తుందనుకోండి. సడెన్‌గా కోల్ రావడం తగ్గింది. అది కోల్ రావడం తగ్గినప్పుడు కూడా పవర్ ప్లాంట్ అంతే కన్జంప్షన్ చేసి, అంతే ఇచ్చేసిందనుకోండి. తొందరగా పవర్ అయిపోతుంది. కోల్ అన్నది సరిపోదు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ సిటీ అంతా డెఫిసిట్స్‌లోకెళ్ళిపోతుంది. పవర్ ఉండదు. అప్పుడేం జరగాలి? మనకి 1500 యూనిట్సే వస్తుందన్నప్పుడు పవర్ కన్జంప్షన్ స్లోగా తగ్గిచ్చి, పవర్ డిస్ట్రిబ్యూషన్ గూడా స్లోగా తగ్గిచ్చి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటుంది. అలానే మన బాడీ కూడా ఒక ఎఫిషియెంట్ పవర్ ప్లాంట్ లాగా యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే క్యాలరీస్ తగ్గిచ్చిచ్చారో, బాడీలో ఏంటంటే, ఓహో! వీళ్ళు క్యాలరీస్ తగ్గిచ్చిస్తున్నారు. అంటే మనకి ఫ్యూచర్‌లో యూజ్ చేసుకోవడానికి క్యాలరీస్ ఉండవేమో అని బాడీ ఇంకొంచెం ఎక్కువ ఫ్యాట్‌ని స్టోర్ చేసుకుంటుందనమాట. సో, క్యాలరీస్ తగ్గిచ్చి తింటే వెయిట్ లాస్ అవ్వదు. ఇంకా వెయిట్ గెయిన్ అవుతుందనమాట. అండ్ ఇంకొక అజంప్షన్ ఏంటంటే జనరల్‌గా బేసల్ మెటబాలిక్ రేట్ అన్నది స్టేబుల్‌గా ఉంటుంది అని. బట్ బేసల్ మెటబాలిక్ రేట్ విల్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ప్రోటీన్, ఫ్యాట్ ఎక్కువ తీసుకుంటే బీఎంఆర్ ఎక్కువుంటుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఈ డిఫరెంట్‌గా ఉంటుంది. మన యాక్టివిటీని బట్టి డిఫరెంట్‌గా ఉంటుంది. మనం ఉండే ప్లేస్‌ని బట్టి డిఫర్ అవుతుంది. సో, బేసల్ మెటబాలిక్ రేట్ ఈస్ నాట్ ఆల్వేస్ సేమ్. హ్మ్. అయితే పీపుల్ వాళ్ళు తీసుకునే క్యాలరీస్‌ని కాన్సంట్రేట్‌గా తీసుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు అంటే కరెక్టా? కాదు. మనం తీసుకునే క్యాలరీస్ కూడా ఏ ఫార్మ్‌లో తీసుకుంటున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ప్రోటీన్, ఫైబర్, విటమిన్స్, న్యూట్రియంట్స్, గుడ్ ఫ్యాట్స్ ఫార్మ్‌లో తీసుకుంటే బాడీ హెల్తీగా ఉంటుంది. మనకు కావాల్సిన క్యాలరీస్ ఫర్ సపోజ్ పర్ డే 800 క్యాలరీస్ అయితే అదంతా కార్బోహైడ్రేట్ ఫార్మ్‌లోనే తీసుకుంటే పోనీ తగ్గిచ్చి తీసుకున్న 1500 క్యాలరీస్ తీసుకున్నా అదంతా కార్బోహైడ్రేట్ ఫార్మ్‌లోనే తీసుకుంటే ఇట్ వోంట్ హెల్ప్. నెక్స్ట్ ఫ్యాట్ స్టోర్స్ ఆర్ అన్‌రెగ్యులేటెడ్ అన్‌లైక్ ఎవ్రీ అదర్ బాడీ సిస్టమ్. అంటే ఇప్పుడు మన బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ అన్నది రెగ్యులేట్ అవ్వదు అంటే ఇట్స్ రాంగ్. ఇప్పుడు మన బాడీలో హార్మోన్స్‌ని బట్టి డిపాజిషన్ అన్నది రెగ్యులేట్ అవుతుంది. అంతే కదా! ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువుంటే ఇన్సులిన్ ఎక్కువ ఫ్యాట్‌ని స్టోర్ చేస్తుంది. సో, ఫ్యాట్ స్టోరేజ్ ఈస్ రెగ్యులేటెడ్ బై హార్మోన్స్. ఏ క్యాలరీ ఈస్ ఎ క్యాలరీ. అంటే ఇప్పుడు ఒక క్యాలరీ అయ అది క్యాలరీ అంటే క్యాలరీయే అంటే ఇట్స్ రాంగ్. ఆ క్యాలరీ ఏ న్యూట్రియంట్ నుంచొచ్చింది? అది ప్రోటీన్ నుంచొచ్చిందా? ఫ్యాట్ నుంచొచ్చిందా? కార్బోహైడ్రేట్ నుంచొచ్చిందా? అన్నది చాలా ఇంపార్టెంట్. అది కార్బోహైడ్రేట్ నుంచొస్తే ఇన్ని గ్రామ్స్ ఎనర్జీ ఒస్తుంది. అది ప్రోటీన్ నుంచొస్తే కొంత ఇన్ని గ్రామ్స్ ఎనర్జీ ఒస్తుంది. ఫ్యాట్ నుంచొస్తే ఇన్ని కిలో క్యాలరీస్ ఎనర్జీ ఒస్తుంది. సో, క్యాలరీ ఈస్ నాట్ ఎ క్యాలరీ. ఇట్ డిఫర్స్ ఫ్రమ్ ద టైప్ ఆఫ్ న్యూట్రియంట్ యూ టేక్. అయితే మన బాడీలో వెయిట్ గెయిన్‌ని కాజ్ చేసే హార్మోన్స్ ఏంటి? ఇన్సులిన్ అండ్ కార్టిసాల్. సో, ఇవి ఎక్కువైనప్పుడు వెయిట్ గెయిన్ అవుతుంది. మనం ఏం చేయాలి మరి? వీటిని బ్యాలెన్స్ చేస్తే ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అన్నది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫ్రక్టోజ్ వర్సెస్ గ్లూకోజ్ థియరీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఒబెసిటీ కోడ్‌లో. ఏంటంటే, ఇప్పుడు మనం ఫ్రూట్స్ తీసుకుంటే, ఫ్రూట్స్‌లో ఫ్రక్టోజ్ షుగర్‌తో పాటు ఫైబర్ గూడా ఉంటుంది. సో, ఆ ఫ్రక్టోజ్ వల్ల స్పైక్‌ని ఎక్కువ అవ్వనీయకుండా చేస్తుంది. దానివల్ల పర్ డే కొంత ఫ్రూట్ ఇంటేక్ తీసుకుంటే నో ప్రాబ్లమ్. బట్ జనరల్‌గా యూఎస్‌లో అలా ఆ టైంలో ఏం చేశారు అంటే, ఇప్పుడు గ్లూకోజ్ వల్ల షుగర్ స్పైక్ అవుతుంది. ఫ్రక్టోజ్ వల్ల అవ్వదు అని చెప్పి ఇన్‌స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ షుగర్స్ ఏం చేశారు, ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ లోట్స్ అన్నిట్లో యాడ్ చేయడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఈవెన్ కిడ్స్‌కి కూడా వాళ్ళేదన్నా చిన్నది తీసుకున్నా దాని నుంచి ఒక 70 గ్రామ్స్ ఆఫ్ ఫ్రక్టోజ్ వెళ్ళిపోవడం స్టార్ట్ అయింది. అయితే ఫ్రక్టోజ్ వల్ల ఇన్సులిన్ స్పైక్ ఉండకపోవచ్చు కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఫ్రక్టోజ్ డైరెక్ట్‌గా లివర్‌లోకెళ్తుందనమాట. లివర్‌లోనే మెటబలైజ్ అవ్వాలి ఫ్రక్టోజ్. లివర్‌లోకెళ్ళినప్పుడు ఫ్రక్టోజ్ ఫ్యాట్‌గా కన్వర్ట్ అయ్యి ఫ్యాటీ లివర్ జరుగుతుంది. దానివల్ల మళ్ళీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి ఫ్రక్టోజ్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గుతుంది. So, high fructose intake is also leads to insulin resistance.
అయితే 1977లో ఒక సర్వే చేశారు. ఏంటి? పీపుల్ ఎవరైతే 3 మీల్స్ ఏ డే తీసుకుంటున్నారో వాళ్ళకి, అలానే 3 మీల్స్ తీసుకుంటూ మధ్య మధ్యలో ఫ్రీక్వెంట్ స్నాకింగ్. 3 మీల్స్ అండ్ 3 స్నాక్స్ అలా తీసుకుంటున్నారో వాళ్ళకి మధ్య ఒక సర్వే చేశారన్నమాట. చేసినప్పుడు ఏంటి? ఎవరైతే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ తీసుకుంటూ మధ్య మధ్యలో స్నాక్స్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళల్లో ఇన్సులిన్ స్పైక్స్ ఇంక్రీజ్ అయ్యి స్లోగా కొన్ని డేస్‌కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవ్వడం గమనించారు. ఆటోమేటిక్‌గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అయితే ఒబెసిటీ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్‌లోకి వాళ్ళు ఎంటర్ అయ్యారు. అదర్ దాన్ ఎవరైతే ఓన్లీ గ్యాప్ ఇచ్చి తీసుకుంటున్నారో వాళ్ళలో ఇన్సులిన్ స్పైక్ తగ్గడం గమనించారు. అండ్ ఫ్యాట్ లాస్ అండ్ హార్మోన్ బ్యాలెన్సింగ్ అన్నది చూసారు. సో, ఒబెసిటీ కోడ్ ఫైనల్‌గా ఏం చెప్తుంది అంటే, యాడెడ్ షుగర్స్ కన్జంప్షన్‌ని తగ్గించాలి. రిఫైన్డ్ గ్రెయిన్ కన్జంప్షన్‌ని తగ్గించాలి. ప్రోటీన్ కన్జంప్షన్‌ని మోడరేట్‌గా తీసుకోవాలి. మనకెంత కావాలో అంత. అలానే నేచురల్ ఫ్యాట్ కన్జంప్షన్‌ని కొంత పెంచాలి త్రూ సీడ్స్, నట్స్ అండ్ గుడ్ ఫ్యాట్స్. అలానే మనకేవైతే బాడీని ప్రొటెక్ట్ చేస్తాయో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్‌ని తీసుకోవాలి. అండ్ మీల్‌కి మధ్య గ్యాప్ మెయింటైన్ చేయాలి. ఇట్ కాన్సంట్రేట్స్ మోర్ ఆన్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. హౌ టు డూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అన్న దాన్ని కూడా ఈ ఒబెసిటీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసింది. అదే మనం మన వావ్ ప్రిన్సిపల్‌గా తీసుకొని మనం ఫాలో అవుతున్నాం. 8 అండ్ 16 అవర్స్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. సో, లో కార్బోహైడ్రేట్ ఇచ్చి మీడియం అంటే హై హెల్తీ ఫ్యాట్ అని కాదు. హెల్తీ ఫ్యాట్స్ ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చి అండ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఇంటేక్ అన్నీ బ్యాలెన్స్‌డ్‌గా ఇచ్చి అన్‌ప్రాసెస్డ్ ఫుడ్స్ తగ్గించి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మెయింటైన్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా వెయిట్ లాస్ అన్నది జరుగుతుంది. అయితే వావ్‌లో వెయిట్ లాస్ ఒకటే కాదు గదా! దాంతో పాటు డిసీజ్ అండ్ డిజార్డర్ రివర్సల్ గూడా జరుగుతుంది. సో, అది ఎలా జరుగుతుంది అంటే, అలాంగ్ విత్ ఒబెసిటీ అండ్ డయాబెటిక్ కోడ్ మనం ఆటోఫాగీని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. సో, బోత్ ఈ 2 సైన్సెస్‌ని టుగెదర్ మనం ఫాలో అవ్వడం వల్ల అలాంగ్ విత్ వెయిట్ లాస్, అదర్ మెటబాలిక్ డిజార్డర్ రెమిషన్ అండ్ రివర్సల్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్. సో, ఏ హార్మోన్స్ ఒబెసిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయంటే ఇన్సులిన్, కార్టిసాల్, గ్రెలిన్, లెప్టిన్, థైరాయిడ్, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ ఆల్ దీస్ థింగ్స్. ఎప్పుడైతే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీద కాన్సంట్రేట్ చేస్తామో ఆటోమేటిక్‌గా ఈ హార్మోన్స్ అన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి. సో, మన రూట్ కాజ్ అన్నది రివర్స్ అయితే బాడీ అంతా రిపేర్ అన్నది జరుగుతుందనమాట. గ్రెలిన్ అండ్ లెప్టిన్ అంటే హంగర్ హార్మోన్స్. ఎప్పుడైతే ఇన్సులిన్, కార్టిసాల్ పెరుగుతాయో ఆటోమేటిక్‌గా అవి కూడా ఇంబాలెన్స్ అయిపోతాయి. దానివల్ల ఎక్కువ తినడం, క్రేవింగ్స్ అనేది జరుగుతుంది. ఇవన్నీ ఇంబాలెన్స్ అయితే ఒబెసిటీ అండ్ మెటబాలిక్ డిజార్డర్స్‌లోకి ఎంటర్ అవుతాం. మన వావ్‌లో ప్రాపర్‌గా ఇవన్నీ బ్యాలెన్స్ చేయడం వల్ల వి ఆర్ గెట్టింగ్ వండర్‌ఫుల్ రిజల్ట్స్. సో, డాక్టర్ యోషినోరి హి ఈస్ ఎ నోబెల్ ప్రైజ్ విన్నర్. ఆయన ఏం చెప్పారు? ఆటోఫాగీ. ఆటో అంటే సెల్ఫ్, ఫాగీ అంటే ఈటింగ్. సెల్ఫ్ ఈటింగ్ ఆఫ్ ద సెల్స్ ఈస్ నోన్ యాస్ ఆటోఫాగీ. ఇది వండర్‌ఫుల్ ప్రిన్సిపల్. దీనివల్ల ఈవెన్ క్యాన్సర్స్ కూడా రివర్స్ అవుతాయని ఆయన చెప్పారు. వి ఫాలో దట్ ఆటోఫాగీ ప్రిన్సిపల్ అలాంగ్ విత్ 16 and 8 hour intermittent fasting with low carb meal. అయితే అసలు ఫాస్టింగ్ ఎలా ఫాలో అవ్వాలి? ఎలా ఫాస్టింగ్ చేస్తే ఆటోఫాగీ అన్నది ఇంట్రొడ్యూస్ మన బాడీలో జరుగుతుంది. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫాస్టింగ్ 0-4 అవర్స్ దీన్ని ఎనబాలిక్ ఫేజ్ అంటారు. ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఫేజ్‌లో? ఇప్పుడు ఫస్ట్ మీల్ 1 తీసుకుంటాం. మీల్ 1 తీసుకున్న తర్వాత ఏం జరుగుతుంది? ఆఫ్టర్ 1 అవర్ తర్వాత లోపలికెళ్తుంది. ఆ మీల్ గ్లూకోజ్‌గా కన్వర్ట్ అవుతుంది ఎంతో కొంత. బ్లడ్ షుగర్ స్పైక్స్ అన్నవి కొంచెం జరుగుతాయి. ఆ తర్వాత వెంటనే బ్లడ్‌లో గ్లూకోజ్ ఇంక్రీజ్ అవ్వంగానే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఏదైతే మన ఎనర్జీ ఉంటుందో సెల్స్‌లోకి వెళ్ళిన తర్వాత రిమైనింగ్ ఎనర్జీ అంతా ఫ్యాట్‌గా స్టోర్ అవుతుంది. ఇది 0-4 అవర్స్‌లో జరుగుతుంది. నెక్స్ట్ 4-16 అవర్స్ మీల్ తీసుకున్న తర్వాత 4-16 అవర్స్‌లో దాన్ని స్టేజ్ 2. ఫస్ట్ 6-8 అవర్స్‌లో ఏం జరుగుతుంది? ఏదైతే మనం తీసుకున్న ఫుడ్ ఉందో అదంతా డైజెషన్ అన్నది జరుగుతుందనమాట. సో, మనం తీసుకున్న ఫుడ్ అంతా కంప్లీట్ డైజెషన్, అబ్సార్ప్షన్, ఫిల్ట్రేషన్ జరగడానికి 6-8 అవర్స్ వరకు పడుతుంది. ఆ తర్వాత 12 అవర్స్ గ్యాప్ ఇచ్చినప్పుడు అంటే మీల్ తర్వాత 12 అవర్స్ ఫాస్టింగ్ ఇంటర్వెల్ అప్పుడు
అంటే ఇంకా బాడీలో పని అంతా అయిపోయింది. ఇంక బాడీకి ఏ ఎనర్జీ రావట్లేదు. కానీ బాడీలో ఫంక్షన్స్ చేసుకోవడానికి బాడీకి ఎనర్జీ కావాలి. అప్పుడేం జరుగుతుంది? బాడీలో ఉన్న ఫ్యాటే ఎనర్జీగా కన్వర్ట్ అవుతుందన్నమాట. లివర్ మీద ఉన్న ఫ్యాట్, మజిల్, ఎడిపోస్ టిష్యూలో ఫ్యాట్ ఏదైతే రిజర్వ్ ఉంటుందో అది ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఫ్యాట్ దాని నుంచి కీటోన్ బాడీస్ ప్రొడ్యూస్ అవుతాయన్నమాట. అప్పుడు అసలు మన సైన్స్ అన్నది స్టార్ట్ అవుతుందన్నమాట. అక్కడ ట్రాన్సిషన్ జరుగుతుంది. అంటే బాడీ గ్లూకోజ్ నుంచి ఎనర్జీ జనరేట్ చేయడం నుంచి ఫ్యాట్ నుంచి ఎనర్జీ జనరేట్ చేసే స్టేజ్‌కెళ్తుంది. ఆటోమేటిక్‌గా ఫ్యాట్ బర్న్ అయితే వెయిట్ లాస్ అవుతుంది. అండ్ అదర్ డిజార్డర్స్ అన్నవి రెమిషన్ జరుగుతుంది. సో, 12 అవర్స్ ఆఫ్టర్ ఫాస్టింగ్ ఇంటర్వెల్‌లో ఏం జరుగుతుందంటే ఇన్సులిన్ స్పైక్ ఉండదు. ఎందుకంటే గ్లూకోజ్ రావట్లేదు కాబట్టి ఇన్సులిన్ రిలీజ్ అవసరం లేదు కాబట్టి ఇన్సులిన్ స్పైక్ ఉండదు. ఆటోమేటిక్‌గా కీటోసిస్ జరుగుతుంది. అంటే కీటోన్ బాడీస్ డెవలప్ అవుతాయన్నమాట. బీడీఎన్ఎఫ్ అనే ఒక ఫ్యాక్టర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో, ఎప్పుడైతే గ్లూకోజ్ లేదు, ఇన్సులిన్ స్పైక్స్ తగ్గాయో, షుగర్స్, బీపీ అన్నవి కంట్రోల్‌లో ఉండడం స్టార్ట్ అవుతాయి. అండ్ 13 అవర్స్‌కి రీచ్ అయినప్పుడు బాడీలో గ్రోత్ హార్మోన్ అన్నది పెరుగుతుంది. 13 అవర్స్ ఆఫ్ ఫాస్టింగ్ ఇంటర్వెల్ అప్పుడు. 15 అవర్స్ దాటిన తర్వాత ఇంకా గ్రోత్ హార్మోన్ 1300% పెరుగుతూ పోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే గ్రోత్ హార్మోన్ పెరుగుతుందో బాడీలో వండర్‌ఫుల్ చేంజెస్ అన్నవి జరుగుతాయి. సో, మెన్‌లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. వుమెన్‌లో గ్రోత్ హార్మోన్ ఇంక్రీజ్ అయినప్పుడు హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. సో, హార్మోన్ బ్యాలెన్సింగ్ అన్నది జరుగుతుంది. అయితే మరి ఇప్పుడేం రావట్లేదు గదా! బాడీలోకి ఎనర్జీ. మరి ఆకలవ్వాలి గదా! అంటే అవ్వదు. ఎందుకు అంటే ఏదైతే ఫ్యాట్ నుంచి కీటోన్స్ ఫార్మ్ అవుతాయో అవి మన బాడీలో ఉన్న హంగర్ హార్మోన్స్‌ని సప్రెస్ చేసేస్తాయి. గ్రెలిన్ అండ్ లెప్టిన్. హంగర్ హార్మోన్స్ సప్రెస్ చేసినప్పుడు ఇంక ఆకలవ్వదు. బాడీలో ఎనర్జీ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆకలుండదు. సో, విల్ బి మోర్ యాక్టివ్ అనమాట. బ్రెయిన్‌కి కూడా ఆక్సిజన్ బాగా అందుతుంది. అండ్ మెంటల్ క్లారిటీ డెవలప్ అవుతుంది. చిన్న పిల్లలకి ఎపిలెప్సీ అలా వచ్చిన వాళ్ళకి అట్ ఈ మామూలుగా లో కార్బ్ డైట్ విత్ ఫాస్టింగ్ పెడితే అవి రివర్స్ అయ్యేవి. అయితే ఇది 13-16 అవర్స్ 4-16 అవర్స్ వరకు ఇది జరుగుతుంది. నెక్స్ట్ 16-24 అవర్స్ దాటితే మనం డైలీ ప్లాన్‌లో మనం చేసే వీక్లీ ప్లాన్‌లో 16 అవర్స్ ఫాస్టింగ్ అప్పుడు ఇది జరుగుతుంది. వెయిట్ లాస్ జరుగుతుంది. షుగర్స్ కంట్రోల్ అవుతాయి. ఇదంతా జరుగుతుంది. అయితే మనం సెకండ్ వీక్ నుంచి 24-36 అవర్స్ ఫాస్టింగ్ ఇంట్రొడ్యూస్ చేస్తాం. అప్పుడు ఇంకా ఎక్కువ ఆటోఫాగీ జరుగుతుంది. బాడీ రిపేర్ అన్నది జరుగుతుందనమాట. అది ఏం జరుగుతుంది ఆ టైంలో అంటే స్టేజ్ 3 16-24 అవర్స్‌లో ఫస్ట్ 20 అవర్స్‌కి ఫాస్టింగ్ రీచ్ అయినప్పుడు బాడీలో ఎండోజీనస్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అంటే ఏం లేదు బాడీని ప్రొటెక్ట్ చేసేవి రిలీజ్ అవుతాయన్నమాట. ఆటోమేటిక్‌గా బాడీలో ఏదైనా ఫ్రీ రాడికల్స్, ఆర్గాన్స్‌ని డ్యామేజ్ చేసేవి ఉన్నా వాటన్నిటిని న్యూట్రలైజ్ చేసేస్తాయి ఇవి. సో, అన్నీ ప్రొటెక్ట్ అవుతాయి. అలాగే 20 అవర్స్ దాటిన తర్వాత ఆటోఫాగీ అన్నది బాడీలో జనరేట్ అవుతుంది. ఆటోఫాగీ మీన్స్ ఈటింగ్ ఆఫ్ ద ఓన్ డెడ్ సెల్స్. మనం ఏమనుకుంటాం జనరల్‌గా ఇంతకాలం మన ఫోర్ ఫాదర్స్ కానీ అందరూ ఏమనుకున్నారంటే ఏదైనా వస్తే ఓన్లీ మెడిసిన్ షుగర్ వస్తే మెడిసిన్ తీసుకోవాలి. బీపీ వస్తే మెడిసిన్ తీసుకోవడమే. థైరాయిడ్ వస్తే బయట నుంచి హార్మోన్ తీసుకోవడం. ఇలా తీసుకుంటేనే తగ్గుతుందంటున్నాం. కానీ ఈ ఆటోఫాగీ యోషినోరి ఏం చెప్పారు అంటే ఎప్పుడైతే ఫాస్టింగ్ వల్ల బాడీలో ఆటోఫాగీ ఇండ్యూస్ అవుతుందో ఇట్ ఈస్ ఎ సీక్రెట్ మెకానిజం ఇన్ విచ్ టోటల్ డిజార్డర్స్, డెఫిషియన్సీస్ ఇన్ ద బాడీ విల్ బి రివర్స్డ్. అసలు ఆటోఫాగీ అంటే ఏం జరుగుతుందంటే, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ సెల్యులర్ ప్రాసెస్. ఎక్కడ జరుగుతుంది? మన సెల్‌లో మైటోకాండ్రియాలో జరుగుతుందనమాట. ఏం జరుగుతుంది అంటే, ఇట్ ఈస్ ఎ క్లీనింగ్ ఔట్ ఆఫ్ డ్యామేజ్డ్ సెల్స్. ఇప్పుడు మన బాడీలో ఇప్పుడు బైక్‌లో పెట్రోల్ పోసాము, బైక్ నడుస్తుంది. వెనక నుంచి పొగొస్తూ ఉంటుంది కదా! అలాగే మన బాడీలో ఎనర్జీ ఇచ్చాము, పనులు జరుగుతూ ఉన్నప్పుడు చాలా ఫ్రీ రాడికల్స్ లోపల వేస్ట్ మెటీరియల్ అంతా జనరేట్ అవుతూ ఉంటుంది. అది ఏ రోజుకి ఆ రోజు బయటికెళ్ళిపోవాలి. అది వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం 7 బిఫోర్ మనం మీల్ ఇచ్చేస్తున్నాం సెకండ్ మీల్. బై ద టైమ్ వి స్లీప్ ఫిల్ట్రేషన్, డైజెషన్ అన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత
వన్స్ బాడీ అంతా రెస్ట్‌లో ఉన్నప్పుడు, మనము మూవ్‌మెంట్ లేకుండా స్లీప్‌లో ఉన్నప్పుడు, అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఆటోఫాగీ అనేది జనరేట్ అవుతుంది. అంటే బాడీలో ఉన్న డెడ్ సెల్స్, ఫ్యాట్ సెల్స్ అన్నిటిని యుటిలైజ్ చేసుకొని, బాడీ న్యూ సెల్స్‌ని జనరేట్ చేస్తుందనమాట. దాన్నే ఆటోఫాగీ అంటాం. సెల్స్ ఇప్పుడు అంటే నా అది ఎప్పుడు ఇండ్యూస్ అవుతుంది అంటే, వన్స్ సెల్స్ రికగ్నైజ్ చేస్తే, ఓహో! మనకి ఎనర్జీ రావట్లేదు. అంటే మనం స్టార్వేషన్‌లో ఉన్నాం. మనం ఇప్పుడు అంటే మనకేదన్నా ఇప్పుడు కోవిడ్ ముందు షాప్స్ అన్నీ మూసేస్తారంట. మనకేం ఉండవు అన్నప్పుడు మనం ఏం చేసాం? ఇమ్మీడియేట్‌గా షాప్స్‌కెళ్ళి ఎక్కువ ఎక్కువ కొనుక్కొని తెచ్చుకున్నాం. అలానే ఎప్పుడైతే సెల్‌కి నాకింకేం రాదంట, నాకు ఫుడ్ రాదంట, అమ్మో! నేను జాగ్రత్త పడాలి. నాకు ఏమి అందనప్పుడు నన్ను నేను కాపాడుకోవాలి అని సిగ్నలింగ్ ఎళ్తుందో, అప్పుడు ఆటోఫాగీ అనేది జరుగుతుందనమాట. అప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి సెల్స్‌లో డెడ్ సెల్స్, బాక్టీరియా ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని సెల్లే తినేసి న్యూ సెల్స్‌ని జనరేట్ చేస్తుంది. సెల్స్ వాటిని వాటిని ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో ఏవైతే బాక్టీరియా అండ్ జాంబీ సెల్స్ అంటాం. అంటే ఏ సెల్స్ అయితే ఎక్కువగా డివైడ్ అయ్యి క్యాన్సర్‌ని కాజ్ చేసే సెల్స్ ఉంటాయో వాటిని అన్నిటిని సెల్ ఎంగల్ఫ్ చేసేసి న్యూ సెల్స్‌ని జనరేట్ చేస్తుందనమాట. కార్టిసాల్ ప్రొడక్షన్ అన్నది తగ్గుతుంది. వాటర్ రిటెన్షన్ తగ్గుతుంది. మజిల్ మాస్ పెరుగుతుంది. అండ్ ఏవైతే ఇప్పుడు టీబీ కాజ్ చేసే మైకోబాక్టీరియం, హెర్పెస్ ఇవన్నీ ఆ బాడీలో ఏవున్నా ఆ సెల్స్ వాటన్నిటిని తినేసి కొత్త న్యూ ఫార్మ్ ఆఫ్ సెల్స్‌ని జనరేట్ చేసుకుంటాయన్నమాట. అంటే టోటల్ బాడీ అంతా రిపేర్ అవుతుంది. ఏవైతే ఏజింగ్ సెల్స్ ఉన్నాయో అవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి బయటికి. సో, దిస్ ఈజ్ ఆటోఫాగీ. 24 అవర్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది బాడీలో? బాడీ కంపోజిషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. సెల్యులార్ హెల్త్ పెరుగుతుంది. న్యూ సెల్స్ జనరేట్ అవుతాయి కాబట్టి, హ్యూమన్ గ్రోత్ హార్మోన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. అలాగే వీడీఎన్ఎఫ్ ఫ్యాక్టర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏదైతే ఆటోఫాగీకి కారణమో అది ఇండ్యూస్ అవుతుంది. అలానే బాడీలో ఇన్‌ఫ్లమేషన్ అంతా రెడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ 24-72 అవర్స్‌లో ఏం జరుగుతుంది? అంటే 24 అవర్స్ దగ్గర గట్ అంతా రీసెట్ అయిపోతుంది. అంటే న్యూ సెల్స్ జనరేట్ అవుతాయి కాబట్టి మన గట్ బాక్టీరియం కూడా కొత్తవి ఫార్మ్ అయిపోతాయి. ఆటోమేటిక్‌గా స్టెమ్ సెల్స్ కొత్తవి జనరేట్ అవుతాయి. దానివల్ల ఏం జరుగుతుంది? ఇమ్యూన్ సిస్టమ్ రీసెట్ అయితే న్యూ సెల్స్ జనరేట్ అయితే బాడీలో ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నా కూడా స్లోగా అవి రివర్స్ అవుతాయన్నమాట. ఇంకా 36 అవర్స్ ఫాస్టింగ్‌కి రీచ్ అయినప్పుడు, ఏదైతే లోపల స్టబర్న్ ఫ్యాట్ అంటే పైనున్న ఫ్యాట్ కాకుండా లోపల విసరల్ స్టబర్న్ ఫ్యాట్ ఏదైతే ఉందో, అది బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఎనర్జీ లేదు కదా బయట నుంచి. సో, ఎనర్జీ కోసం ఆ లోపల ఉన్న స్టబర్న్ ఫ్యాట్ కూడా బర్న్ అవుతుందనమాట. దానివల్ల వెయిట్ లాస్‌తో పాటు ఎప్పుడైతే ఫ్యాట్ బర్న్ ఉంటుందో మన బాడీలో ఎసెన్షియల్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ అన్నీ ఎక్కువ అబ్జార్బ్ అవుతాయి. సో, బాడీకి వైటమిన్స్ కూడా ఎక్కువ అందుతాయి. అండ్ మనం ఇంకొకటి ఏం చేస్తున్నాం, జస్ట్ మనం ఏదో డైట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఇచ్చి మనం ఆటోఫాగీ జనరేట్ చేయాలని చూడట్లేదు. ముందు బ్లడ్ టెస్ట్ తీసుకొని బాడీలో ఏ డెఫిషియన్సీస్, డిజార్డర్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫిల్ చేస్తున్నాం. ఇప్పుడు వైటమిన్ డి, బి12 ఇవన్నీ తక్కువ, ఐరన్ తక్కువ ఉంటే ఆటోఫాగీ జరగదు. అన్నీ ఫిల్ అయినప్పుడే ఆటోఫాగీ అన్నది ఇండ్యూస్ అవుతుందన్నమాట. సో, ఇయర్స్ ముందు ఏం చూసారంటే, వరుసగా ఒక 3 డేస్ ఫాస్టింగ్ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ అండ్ కార్డియాక్ హెల్త్, ఇన్‌ఫ్లమేషన్ తగ్గడం అన్నది గమనించారు. అండ్ ఏ మెడిసిన్స్ లేనప్పుడు జస్ట్ ఫాస్టింగ్ ఉంటే ఒక 3, 4 డేస్‌లో వూండ్స్ గూడా హీల్ అయిపోయేవన్నమాట. న్యూ టిష్యూ ఫార్మ్ అయ్యి. సో, ఒక జిస్ట్ ఏంటి అంటే దీని అంతట్లో ఏం జరుగుతుంది? జనరల్‌గా బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అలా తీసుకున్నప్పుడు గ్లూకోజ్‌తో పాటు ఇన్సులిన్ కూడా స్పైక్ అవుతుంది. అప్పుడు స్టోర్డ్ ఫ్యాట్ అనేది బర్న్ అవ్వదు. ఎప్పుడైతే మనం ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 8-16 ఇంటర్వల్ మెయింటైన్ చేస్తున్నామో, మీల్ తీసుకున్న టైంలోనే స్పైక్ ఉంటుంది. రిమైనింగ్ టైంలో ఇన్సులిన్ జీరోకెళ్ళిపోతుంది. ఆ టైంలో లోపల ఫ్యాట్ బర్న్ అయ్యి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఫీడింగ్ స్టేజ్‌లో ఇన్సులిన్ ఫ్యాట్‌ని డిపాజిట్ చేస్తుంది. ఎప్పుడైతే ఫాస్టింగ్ స్టేట్ ఉందో
ఆటోమేటిక్గా ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ తగ్గిపోయి గ్లూకోగాన్ రిలీజ్ అయ్యి ఆ స్టోర్డ్ ఫ్యాట్ని కీటోన్స్గా కన్వర్ట్ చేసి బాడీకి ఎనర్జీని ఇస్తుంది అనమాట. ఈవెన్ లివర్ మీద ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ అయిపోతుంది, ఫ్యాటీ లివర్ రివర్స్ అవుతుంది. సో వీ ఫాలో దిస్ ప్రిన్సిపల్. ఒబెసిటీ కోడ్ అలాంగ్ విత్ ఆటోఫాగీ ప్రిన్సిపల్. మన బాడీలో 2 స్టేట్స్ ఉంటాయి, గ్లైకోజెనెసిస్ అండ్ గ్లైకోజెనోలైసిస్. గ్లైకోజెనెసిస్ ఎప్పుడు జరుగుతుంది? ఫస్ట్ 0 to 4 అవర్స్లో మనం ఫుడ్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ పెరుగుతుంది, షుగర్ ఫ్యాట్ లివర్లో స్టోర్ అవుతాయి. ఎప్పుడైతే ఫాస్టింగ్ స్టేజ్కి వస్తామో 12 అవర్స్ దాటాక స్లోగా స్టార్ట్ అయ్యేది గ్లైకోజెనోలైసిస్. ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఫుడ్ ఉండదు, ఇన్సులిన్ మినిమం వెళ్ళిపోతుంది. ఇన్సులిన్ తగ్గితేనే సెల్స్లో ఉన్న ఫ్యాట్ బయటకు వస్తుంది. మరి ఇన్సులిన్ తగ్గాలంటే ఏం చేయాలి? మనం ఈవెన్ కొంచెం ఒక 100 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ ఇచ్చినా మళ్ళీ గ్లూకోజ్ స్పైక్ అవుతుంది, ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. సో లో కార్బ్, హై ప్రోటీన్, మీడియం ఫ్యాట్ అలాంగ్ విత్ ఫైబర్, వైటమిన్స్, న్యూట్రియంట్స్, ఎవ్రీథింగ్ అన్నీ ఇచ్చినప్పుడు ఇన్సులిన్ స్పైక్ మినిమం ఉంటుంది, గ్లైకోజన్ యాక్టివేట్ అవుతుంది ఫాస్టింగ్ స్టేజ్లో, బాడీలో ఉన్న స్టోర్ అయి ఉన్న షుగర్ని ఫ్యాట్ని షుగర్గా కన్వర్ట్ చేసి బాడీకి ఎనర్జీని ఇస్తుంది అనమాట. దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏం జరుగుతున్నాయి ఇక్కడ? ఒబెసిటీ ఆటోమేటిక్గా ఫ్యాట్ బర్న్ అవడం వల్ల ఒబెసిటీ రివర్స్ అవుతుంది. అలాగే క్రానిక్ డిసీజెస్ అసలు తగ్గవు అనుకున్న డయాబెటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రెమిషన్ అన్నది చూస్తున్నాం. కొలెస్ట్రాల్ తగ్గుతుంది ఫ్యాటీ లివర్ రివర్స్ అవడం వల్ల, అలాగే బ్లడ్ షుగర్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అంతా రీసెట్ అవ్వడం వల్ల డైజెస్టివ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా అన్నీ రీసెట్ అవుతున్నాయి. సో దిస్ ఈస్ ద థింగ్ అనమాట. అయితే ఫాస్టింగ్ చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా చేయకూడదు. కొన్ని వాటర్ తీసుకోవాలి, డిటాక్స్ వాటర్ విత్ సాల్ట్, ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలి, అండ్ మల్టీవిటమిన్ తీసుకోవాలి. అన్నీ బాడీకి అందిస్తూనే మనం ప్రాసెస్ అనేది చేస్తాం. అయితే ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు మినిమం ఇన్సులిన్ స్పైక్ ఉంటుంది కాబట్టి ఫాస్టింగ్ టైంలో మనం అవసరమైతే కొంత గుడ్ ఫ్యాట్స్, ఘీ ఆర్ బటర్ ఇస్తున్నాం అనమాట. ఎందుకు అది ఇచ్చినప్పుడు ఇన్సులిన్ స్పైక్ మినిమం ఉంటుంది, ఫ్యాట్ బర్న్ ఇంకా పెరుగుతుంది. అండ్ దీనివల్ల టైప్ 2 డయాబెటీస్ ఎలా రివర్స్ అవుతుందంటే, జనరల్‌గా టైప్ 2 డయాబెటీస్‌లో ఏం జరుగుతుంది? లివర్ మీద ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, ప్యాంక్రియాస్ మీద ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది, బీటా సెల్ ఫంక్షన్ తగ్గుతుంది. మనం ఈ ప్రాసెస్‌లో ఏదైతే మనం ఫాస్టింగ్ అండ్ ఆటోఫాగీ జనరేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది? లివర్ మీద ఉన్న ఫ్యాట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, ప్యాంక్రియాస్ మీద ఉన్న ఫ్యాట్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, అవి ఖాళీ అవుతున్నాయి, బీటా సెల్స్ ఫంక్షన్ పెరుగుతుంది, ఆటోమేటిక్‌గా డయాబెటీస్ అన్నది రెమిషన్ చూస్తున్నాం. సో దట్ ఈస్ వావ్ సైన్స్. ఏంటి? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ with low carb, healthy fats, medium intake of proteins according to the body weight, and filling all the essential vitamins, nutrients, knowing disorders and deficiencies in the body through the reports. This is overall wow science. We are following and getting wonderful results. Thank you. Yeah, ఎవరికైనా doubts ఉంటే you can ask me. Ma'am, Pawan. Can you hear me? Yeah, పవన్ గారు చెప్పండి. Yeah. Actually, మీరు 36 hours లో చెప్పారు కదా స్టేజ్ 4. రైట్. యాక్చువల్లీ నేను ఇదే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బట్ వితౌట్ ఫుడ్ వాటర్ డైట్ చేశాను అనమాట 1 week. ఓకే, అంటే మనకి ఏంటంటే 8 hours మనం తినాలి. సో ఫస్ట్ మీల్ నేను ఓన్లీ ప్రోటీన్ అండ్ ఫైబర్ తీసుకున్నాను. మళ్ళీ సెకండ్ మీల్ ఓన్లీ మన I'm ప్రోటీన్ అండ్ not ఫైబర్. able to hear you properly. కొంచెం వాయిస్ పెంచుతారు. రైట్. నో, సో నేను వాటర్ డైట్ చేశాను అనమాట 1 week. రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా సాలిడ్ ఫుడ్ బదులు నేను 8 hours కి మన ప్రోటీన్ మన ఫైబర్ మాత్రం తీసుకున్నాను. సో ఈ 120 hours లో అంటే ఏం జరుగుతుంది ఒక క్లారిటీ ఇవ్వగలుగుతారా నాకు? అంటే మీరు 1 week వాటర్ ఫాస్టింగ్ చేశారు. రైట్ వాటర్, యా, ఓన్లీ ప్రోటీన్ ఫైబర్ మాత్రమే తీసుకున్నారు. కరెక్ట్. అండ్ చియా సీడ్స్, నో కోకోనట్ వాటర్. కోకోనట్ అది వాటర్ ఫాస్టింగ్ ఎలా అవుతుంది? ప్రోటీన్ ఫైబర్ తీసుకున్నారు కదా, అది ఫాస్టింగ్ ఎలా అవుతుంది? సింపుల్ వాటర్ లో కలుపుకున్నాం కదా. సో మీరు వాటర్ లో కలిపి తీసుకున్నా
దాని ప్రోటీన్ వెళ్ళింది కదా. ఓకే. సో ప్రోటీన్ కి మినిమం ఇన్సులిన్ స్పైక్ ఉంటుంది. ఓకే. సో మీరు మీల్ తీసుకున్నట్టే. ఈవెన్ ఒక బాదం పప్పు ఇలా కొరికిన ఫాస్టింగ్ టైంలో అది మీల్ కిందే వస్తుంది. ఓన్లీ వాటర్, డిటాక్స్ వాటర్ అండ్ న్యూట్రియంట్ ఫిల్లింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పిల్స్. దట్స్ ఇట్. ఘీ ఆర్ బటర్ యూ కెన్ టేక్. ఘీ ఆర్ బటర్. ఓకే. అందుకే 5 డేస్‌లో 5 కేజీస్ రెడ్యూస్ అయ్యాను. 5 డేస్‌లో 5 కేజీస్ రెడ్యూస్ రెడ్యూస్ అయిన అయ్యారు తర్వాత ఎందుకంటే కార్బ్స్ తీసుకోలేదు, మీరు ప్రోటీన్, ఫైబర్ ఒక్కటే తీసుకున్నారు కాబట్టి బాడీలో ఎనర్జీ లేదు కాబట్టి బాడీలో ఫ్యాట్ బర్న్ అయింది, ఎనర్జీ అన్నది బర్న్ అయింది కాబట్టి వెయిట్ లాస్ జరుగుతుంది. ఎంతో ఓకే. ఓకే. కొంత అంటే బాడీ రిపేర్ అన్నది జరుగుతుంది. బట్ ఆటోఫాగీ ఇండ్యూస్ అవ్వాలి అంటే 24 to 36 అవర్స్ ఆఫ్ ప్రాపర్ వాటర్ ఫాస్టింగ్ ఉండాలి. మీకు వెయిట్ లాస్ జరిగింది, బాడీ రిపేర్ జరిగింది, షుగర్స్ తగ్గుతాయి. బట్ టోటల్ బాడీ రీసెట్ అయ్యి, ఇమ్యూన్ సిస్టమ్ అంతా రీసెట్ అయ్యి ఆటోఫాగీ కంప్లీట్ అవ్వాలి అంటే అలా జరగాలి. అందుకే సెకండ్ వీక్ నుంచి మన డైట్లో 24 to 36 అవర్స్ వాటర్ ఫాస్టింగ్ పెడుతున్నాం. ఎందుకు అంటే ఆటోఫాగీని స్పీడప్ చేయడానికి. రైట్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఎందుకంటే యా 120 అవర్స్ అయితే ఏం జరిగేది అనేది, ఏం జరుగుతుందనేది నేను తెలుసుకోవాలనుకున్నాను. యా కానీ మన ఏం వాక్ టైం జరుగుతుంది అంటే ప్రకారం మీ వచ్చారు. ఫ్యాట్ బర్న్ అవుతుంది. మీ అంటే ఆ టైంలో మీరు బ్లడ్ టెస్ట్ చేసుకొని మీ బాడీలో వైటమిన్ డెఫిషియన్సీస్ అన్ని ఫిల్ చేసుకున్నారా? లేదు, నా ముందు నార్మలే ఉన్నాయి. సో, నార్మల్‌గా అయితే నేను చైల్డ్‌హుడ్ నుంచి నేను కూల్ డ్రింక్ కూడా తాగలేదు. ఇప్పుడు మీరు చెప్పాలంటే కూల్ హార్డ్లీ డ్రింక్ తాగకపోవచ్చు. మీరు ఆ! ఇప్పుడు ఒక 2 అవర్స్ సన్‌కి ఎక్స్‌పోజ్ అవ్వట్లేదు కదా రోజు. వైటమిన్ డి తగ్గుతుంది. రైట్. సో, కొన్ని డెఫిషియన్సీస్ అంటే మనకొచ్చేస్తున్నాయి మనం లైఫ్ స్టైల్ వల్ల. ఓకే. రీడింగ్ అలానే పంపిస్తాను. ఫాస్టింగ్ అప్పుడు మల్టీవిటమిన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాజ్ బాడీలో చాలా ఫంక్షన్స్ ఇప్పుడు కీటోసిస్ జరగాలన్నా బి విటమిన్స్ కావాలి. హ్మ్. హుహు. అండ్ మల్టీవిటమిన్ తీసుకోకుండా ఫాస్టింగ్ చేస్తే ఆ ప్రాసెస్ మధ్యలో ఆగిపోతది మీకు. ఓకే. తీసుకోలేదు. ఎందుకంటే వాటర్ డైట్ తీసుకున్నప్పుడు ఆల్రెడీ వైటమిన్ ఏ, డి, ఈ, కే ఆల్రెడీ రిలీజ్ అవుతాయి కాబట్టి బి కీటోన్స్ నుంచి. సో, విటమిన్స్ అన్ని నేను రావు కదా. అవును. సో, జస్ట్ ఆర్‌డిఏ ప్రకారం కావాల్సిన వైటమిన్స్, మల్టీవిటమిన్ కంపల్సరీగా ఇచ్చేది అందుకే. అండ్ ఒమేగా కూడా తీసుకున్నప్పుడు ఏదైతే ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ న్యూట్రలైజ్ అవుతుందో అది ఇంకా ఎక్కువ జరుగుతుంది. సో, బేసిక్ ఫిల్లింగ్ హెల్ప్స్ ఎ లాట్ ఇన్ వాటర్ ఫాస్టింగ్. అది కరెక్షన్స్ చేసుకుంటాను. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా మళ్ళీ వాటర్ డైట్‌కెళ్ళినప్పుడు యాహ్! కరెక్షన్. ష్యూర్ అండి. మీ క్లయింట్స్‌కి కూడా మీరు అర్థమయ్యేలాగా చెప్పొచ్చు. రైట్. యెస్. ఓ సైన్స్‌లో 36 అవర్స్ ఫాలో అవుతున్నాము. సెకండ్ వీక్ నుంచి. అది అర్థమైంది. యాహ్! ఎనీ అదర్ డౌట్స్? నన్నే అడగమంటారా? మీరు అడుగుతారా? మేడం, ఎనఫ్ న్యూట్రిషన్ అండ్ అంటే వైట్ సప్లిమెంట్స్ కానీ మనం ఎనఫ్ బాడీకి ఇవ్వనప్పుడు ఆటోఫాగీ వర్క్ అవ్వదా? అంటే ఇవ్వకుండా ఫాస్టింగ్ ఉంటే. అంటే ఇప్పుడు ఇవ్వకుండా చేసినప్పుడు జరిగేదానికన్నా ఇచ్చి చేసినప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా బాగా జరుగుతుంది. ఆటోమేటిక్‌గా అంటే మీ బాడీలో ఆల్రెడీ విటమిన్ డెఫిషియన్సీస్ ఏమీ లేవు, అంతా కరెక్ట్‌గా ఉంది అంటే ఇండ్యూస్ అవుతుంది. బట్ మీరు బేసిక్ ఫిల్లింగ్ ఏదైతే ఇస్తారో అప్పుడు బాడీకి అన్నీ అందుతాయి. మీకు నీరసం రాదు. విత్‌స్టాండ్ అవ్వగలుగుతారు. అండ్ బాడీ రిపేర్ కూడా ఇంకా ఎక్కువ జరుగుతుంది. హలో మ్యామ్. జ్యోతి గారేనండి? అవునండి. చెప్పండి. మేడం, ఇది మనం ఇప్పుడు ఫాస్టింగ్ చెప్పారు కదా, మనం ప్రతి క్లయింట్‌కి చెప్తామా మేడం? లేదు అంటే ఏదైనా వాళ్ళ స్టక్ అవుతుంది వెయిట్, వాళ్ళు రెడ్యూస్ అవ్వట్లేదు, వాళ్ళ డయాబెటిక్
రీడింగ్స్ ఏమన్నా తగ్గట్లేదు అంటేనే ఇస్తామా? అంటే జనరల్‌గా హెల్తీగా ఉన్న క్లయింట్స్‌కి అయితే సెకండ్ వీక్ నుంచి 24 అవర్స్ ఫాస్టింగ్ స్లోగా 36 అవర్స్ వరకు మనం సజెస్ట్ చేయొచ్చు. వీక్లీ ట్వైస్ 24 అవర్స్ ఆర్ వీక్లీ వన్స్ 36 అవర్స్. బట్ కొంతమందికి లోపల అల్సర్స్ ఉంటాయి. వాళ్ళు ఫస్ట్ వీక్‌లోనే మీకు చెప్తారు. నాకు ఎక్కువ గ్యాస్ ఫార్మ్ అవుతుంది, మంటొచ్చేది. అలాంటి వాళ్ళకి కొంచెం మీ కోచ్ గైడెన్స్‌తో సజెస్ట్ చేయండి. అలానే కిడ్స్‌కి కూడా సజెస్ట్ చేయకూడదు. ప్రెగ్నెంట్ వుమెన్‌కి సజెస్ట్ చేయము. సో, మనం డైట్‌లోకి ఎవరినైతే తీసుకుంటామో వాళ్ళందరికీ చేయొచ్చు. వాళ్ళలో గూడా కొంచెం ఎక్కువ అల్సర్స్ ఉన్న వాళ్ళకి, వీక్‌నెస్ ఎక్కువున్న వాళ్ళకి సజెస్ట్ చేయం. ఇనీషియల్‌గా 18 అవర్స్ పెట్టి స్లోగా పెంచుకుంటూ టెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే. చిన్న మరొక డౌట్ మేడం. ఇది నా క్లయింట్‌కి వచ్చిన ప్రాబ్లము. ఆయనకి బీపీ ఉంది. డయాబెటిక్ 110 కేజీస్ ఉన్నారు. సో, ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఆయనకు బీపీ పెరుగుతా ఉందంటున్నాడు మేడం. ఆయనకి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ నార్మలే ఉందండి? అది ఐడియా లేదు మేడం. కిడ్నీ మరి అది ఫంక్షన్ ఐడియా లేకుండా అసలు డైట్‌లోకి ఎలా తీసుకున్నారు? కోచ్ మొత్తం అది చూసుకున్నారు మేడం. ఆయన మొత్తం డీటెయిల్స్ మొత్తం చూసుకున్నారు. ఓకే. అంటే సో అంటే వాళ్ళకి ఒకవేళ కిడ్నీ ఫంక్షన్ కరెక్ట్‌గా లేక, కిడ్నీలో ఫిల్ట్రేషన్ కరెక్ట్‌గా లేకపోతే ఎక్సెస్ ప్రోటీన్ తీసుకున్నప్పుడు బీపీ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అదంతా నార్మల్‌గానే ఉంది. అయినా ఆయనకి బీపీ రైజ్ అవుతుందంటే ఎయిదర్ ఆయన ఫైబర్ ఇంటేక్ కరెక్ట్‌గా తీసుకోకుండా ఉండాలి, వాటర్ ఇంటేక్ కరెక్ట్‌గా తీసుకోకుండా అయినా ఉండాలి. ఓకే. అవన్నీ ఒకసారి చెక్. కరెక్షన్స్ చేయాలి. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. యాహ్! వెల్కమ్. డాక్టర్ హారిక ఏదైనా డౌట్ ఉందా మీకు? మ్యామ్ చాలా క్లియర్‌గా చెప్పారు డీటెయిల్డ్‌గా. ఓకే. నో డౌట్స్. నో మ్యామ్. స్వర్ణలత మీకేమైనా డౌట్ ఉందా అండి? క్లియర్‌గా అర్థమైంది. ఓకే. ఒబెసిటీ కోడ్‌లో జిస్ట్ ఏమన్నా చెప్పగలరా? అసలు ఒబెసిటీ కోడ్, ఆటోఫాగీ, వావ్ సైన్స్ ఏంటి అంటే మీరేం చెప్తారు క్లయింట్‌కి? ఏదైనా ఒక డాక్టర్ వచ్చారు మీకు కన్సల్టేషన్‌కి. అసలు ఏం ఫాలో అవుతారు మీరు? మీ వావ్ సైన్స్ ఏంటి అంటే మీరేం చెప్తారు? 2 మెయిన్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నాను మేడం వావ్ సైన్స్‌ని. ఒకటి ఒబెసిటీ కోడ్, ఇంకోటి ఆటోఫేజీ ప్రిన్సిపల్. అంటే నోబెల్ సైన్స్ ఫీల్డింగ్ లోకొచ్చాను. సో అంటే ఒబెసిటీ కోడ్ అని ఒక్కటి చెప్పకూడదు. ఒబెసిటీ కోడ్ బై డాక్టర్ జేసన్ ఫంగ్, హి ఈస్ ఎ నెఫ్రాలజిస్ట్. యెస్ మ్యామ్. సో ఆ ఒబెసిటీ కోడ్‌లో డిఫరెంట్ కేటగరీస్ మనకి అంటే దాంట్లో కొన్ని మిత్స్ అన్ని మీరు అజంప్షన్స్ అన్ని చెప్పారు కదా! క్యాలరీ ఇన్ అండ్ అవుట్. దానివల్ల ఆ అజంప్షన్స్ ఒక 4 అజంప్షన్స్ ఉన్నాయి. సో అవి ఎక్స్‌ప్లెయిన్ చేసేసి నెక్స్ట్ అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ వెళ్ళాలి. దాంతో పాటే మనకి వెయిట్ లాస్ జరుగుతుంది. ఓన్లీ బేస్డ్ ఆన్ క్యాలరీ కౌంట్ చేస్తే ప్రాపర్ వెయిట్ లాస్ అనేది ఉండదు. అది మనం ఇప్పుడు చూస్తాం. ఇంకొకటి ఫాస్టింగ్ బేస్ చేసి ఆటోఫేజీ ప్రిన్సిపల్ కూడా ఫాలో అవుతున్నాము. అప్పుడే లోపల బాడీ అంతా క్లీన్ అయిపోయి నీట్‌గా మనకుంటుంది. సో ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తాం కాబట్టి అది మనము ఒక అంటే టైమ్ టు టైమ్ గ్యాప్ ఇంక్రీజ్ చేస్తూ అలా ఫాస్టింగ్ 24-36 అవర్స్ వరకు పెట్టినప్పుడు కూడా అండ్ విత్ సప్లిమెంట్స్ మనం అంటే కరెక్ట్‌గా బ్యాలెన్సింగ్‌గా చేస్తే కూడా లోపల వాటెవర్ రిలీజ్ అయిన టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతూ మనకి ప్రాపర్ వెయిట్ లాస్ ఇదంతా ఉంటుందని చెప్పొచ్చు దీనివల్ల. మనం ఇంకా అంటే అవుతుంది ఆ ఫాస్టింగ్ లెవెల్స్‌లో. ఇనీషియల్‌గా తీసుకున్నప్పుడే బిట్ ఇంక్రీజ్ ఉంటుంది. తర్వాత మిగిలిన ఫాస్టింగ్ ఫేజ్‌లో ఇన్సులిన్ సప్రెస్ అవుతుంది. సో అప్పుడు కీటో బాడీ నుంచి మనకి గ్లూకోజ్ వచ్చి అలా ఫ్యాట్ బర్నింగ్ అనేది జరుగుతుంది. మెయిన్‌గా గ్లైకోజినోలైసిస్, గ్లైకోజన్ సింథసిస్ ఈ 2 కాన్సెప్ట్స్ వర్కౌట్ అవుతాయి మనకి ఇందులో. సో ఓకే అండి. గ్రేట్. దానివల్ల ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దానివల్ల వెయిట్ రిడక్షన్ అండ్ ఆటోమేటిక్‌గా కరెక్షన్స్ కూడా జరుగుతాయి.
మీరు ఇంకోటి కూడా చెప్పొచ్చు. అంటే ఓన్లీ వెయిట్ లాస్ కోసమే కాన్సంట్రేట్ చేస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. యూట్యూబ్‌లో చూసైనా చేసుకోవచ్చండి. బట్ మీరు పర్మనెంట్ సొల్యూషన్ వెయిట్ లాస్‌తో పాటు మీ బాడీలో ఉన్న డిజార్డర్స్, డెఫిషియన్సీస్ అన్నీ రివర్స్ అవ్వాలి అంటే మీరు మా దగ్గరికి రావచ్చు. అది ఎలా జరుగుతుంది అంటే మీరు ఈవినింగ్ ఏ టైంకి మీల్ తీసుకుంటారు అని అడగొచ్చు. జనరల్‌గా పూర్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు 8, 9, 10, 11 అలా చెప్తారు. సో మీరు 7 కల్లా మీల్ తీసుకుంటే మీరు పడుకునే లోపు అన్నీ ఫినిష్ అయిపోయి మీరు పడుకున్నప్పుడు బాడీ కూడా రెస్ట్‌లో ఉంటే ఆ టైంలో మీ బాడీలో ఏ డెఫిషియన్సీ వైటమిన్ డి, బి12, ఐరన్ ఇవే డెఫిషియన్సీ లేకుండా ఉన్నప్పుడు మీ బాడీలో డెడ్ సెల్స్, ఫ్యాట్ సెల్స్ అన్నిటిని బాడీ తీసుకొని కొత్త సెల్స్‌ని జనరేట్ చేస్తుంది. అది ఆటోఫాగి. అది జనరేట్ చేస్తాం మేము మీ బాడీలో అని చెప్పొచ్చు. ఓకే. థాంక్స్ అండి. మేడం యాహ్! హలో. మానస్ మానస. చెప్పండి. మేడం నేను 10 డేస్ బ్యాక్ ఒక క్లయింట్ జాయిన్ అయ్యింది మేడం డైట్ లో. ఓకే. గ్రేట్. తనకి ఆ రోజు ఫస్ట్ డే మన డైట్ స్టార్ట్ చేపియంగానే వామిటింగ్ అయిందని చెప్పింది మేడం. కళ్ళు తిరగడం, వామిటింగ్ అయిందని చెప్పంగానే మా కోచ్ సార్ చెప్తే ఒక 2 డేస్ మళ్ళీ ఒకేసారి బాడీ తీసుకోలేకపోతుందేమో ప్రోటీన్ ఫుడ్ ఇవ్వంగానే అని చెప్పాడు మేడం. మళ్ళీ ఒక ఆమెకి ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఒక 5 డేస్ ఆపి మళ్ళీ స్టార్ట్ చేయంగానే మళ్ళీ అర్థమవుతుందని చెప్తుంది మేడం ఆమె. ఆమెకి టెస్ట్లు చేపిస్తే అన్ని నార్మల్ గానే ఉన్నాయి, ఏం ప్రాబ్లం ఏం లేవు. ఒక గాల్ బ్లాడర్ ఒకటి అది సర్జరీ అయింది మేడం, తీసేసిరంట ఒకటి. మరి దాని ప్రాబ్లమా మేడం? మాకు ఏం అసలు అర్థం కావట్లేదు. 2 టైమ్స్ చేయంగానే 2 టైమ్స్ అలానే వామిటింగ్ అవుతుంది. అంటే 2 టైమ్స్ వామిటింగ్ చేయించుకున్నాం మేడం. మంచి క్వెషన్ రైజ్ చేశారు. జనరల్‌గా మనం డైట్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ పూర్ లైఫ్ స్టైల్‌లో ఉండి బాగా జంక్ ఫుడ్స్, టాక్సిన్స్ అన్నీ బాడీలో ఉన్నప్పుడు వాళ్ళు టోటల్ కంప్లీట్ కార్బ్స్‌నే తీసుకుంటూ ఉంటారు. లోడ్స్ అండ్ లోడ్స్. 3 టైమ్స్ సడెన్‌గా కార్బ్స్ బాడీకి తగ్గుతున్నాయి. తగ్గినప్పుడు బాడీకి ఎనర్జీ అందట్లేదు. ఫ్యాట్ బర్న్ అప్పుడే స్టార్ట్ అవ్వదు కదా! మీరు ఇందాక చెప్పాను కదా! కీటోసిస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 12 అవర్స్‌కి. 20 అవర్స్ తర్వాత జరుగుతుంది. ఈలోపు బాడీకి ఎనర్జీ రాదు. మీరు డైలీ ఇంత కార్బ్స్ ఇస్తున్నారు, ఇవాళ అసలు ఇవ్వలేదు. అప్పుడు బాడీ దాన్ని తట్టుకోలేక చూపించే సింప్టమ్సే అవి. ఎవరికైతే బాడీలో టాక్సిన్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి అలాంటి సింప్టమ్స్ ఉంటాయి. ఇంకొకటి మీరు చెప్పిన కేసులో గాల్ బ్లాడర్ తీసేశారన్నారు. సో ఏదైతే ప్రోటీన్, ఫ్యాట్ ఎక్కువ ఇచ్చినప్పుడు గాల్ బ్లాడర్ నుంచి బైల్ రిలీజ్ అయ్యి ఎమల్సిఫికేషన్ జరిగితేనే ఆ డైజెషన్ అన్నది జరుగుతుంది. గాల్ బ్లాడర్ లేని వాళ్ళకి హై ప్రోటీన్, హై ఫ్యాట్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి అలాంటి సింప్టమ్స్ వస్తున్నాయి అంటే ఫైబర్ పెంచి ప్రోటీన్ ఇంటేక్ తగ్గించాలి. వాటర్ ఇంటేక్ పెంచి ఫ్యాట్ ఇంటేక్ కూడా తగ్గించాలి. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. ఓకే. హీట్ అవుతుంది అంటుంది మేడం ఆమె. ఇట్లా కళ్ళల నుంచి హీట్ రెడ్ కావడం, కళ్ళు రెడ్. అదే అంటే మెటబాలిక్ రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్ డైజెస్ట్ అవ్వాలంటే చాలా హీట్ రిలీజ్ అవుతుంది బాడీలో. ఆమె అంత వాటర్ తీసుకుంటున్నారా లేదా చూడాలి. సో ఫైబర్, వాటర్ ఇంటేక్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆమెకి ఏం ఎక్కువ తీసుకోవాలి మేడం? ఫైబర్, వాటర్ ఇంటేక్ కరెక్ట్ చేసి ప్రోటీన్ కొంచెం తగ్గించండి. ఓకే మేడం. ఓకే మేడం. థాంక్యూ మేడం. యా వెల్కమ్. Any other doubts? మ్యామ్ స్వర్ణలత చెప్పండి. మ్యామ్ 100 kg 100+ ఉన్న వాళ్ళకి కూడా మనం అప్రాక్సిమేట్ 5 లీటర్ వాటర్ కన్జంప్షన్ చెప్పొచ్చు మేడం. అంటే అంతకంటే 7 ఇస్తుందా 5 చెప్పినా ఓకేనా మేడం వాళ్ళకి? అంటే వాళ్ళకి కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఏం లేకపోతే, వాళ్ళకి బాడీలో హీట్ జనరేట్ అయ్యి ఆ హీట్ బ్యాలెన్స్ అవుతూ ఉంటే పర్లేదు, వాళ్ళంత తాగలేకపోతే. బట్ వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉంది, వాళ్ళకి బాడీలో ఇలా హీట్ జనరేట్ అయ్యే సిమ్టమ్స్ అన్ని అనిపిస్తున్నాయి అంటే 7 లీటర్స్ అన్నది మ్యాండేటరీ. ఓకే.
వాళ్ళు ఒకవేళ తాగలేకపోతున్నారు అంటే మీరు ఆ డిటాక్స్ వాటర్ క్వాంటిటీ పెంచి మోర్ వాటర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిటాక్స్ వాటర్ ఇస్తే నో ప్రాబ్లం. ఓకే. ఏదన్నా కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉంటే ఫైబర్ యాడ్ చేయొచ్చు. అంటే ఫైబర్ ఎక్స్ట్రా సప్లిమెంటరీ. ఎస్. ఓకే. థ్యాంక్ యూ. యా. మేడం చిన్న డౌట్ అండి. చెప్పండి. ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ అంటే ఎలా చేయాలి ఒక్కసారి మళ్ళీ చెప్పరా? యా, ఓన్లీ వాటర్ ఫాస్టింగ్ అంటే ఆ టైంలో వాటర్ తీసుకుంటారు. డిటాక్స్ వాటర్ విత్ లెమన్, సాల్ట్, జీరా, మింట్ లీవ్స్ ఇది తీసుకుంటారు. మీరు మామూలు డైలీ వేసుకునే సప్లిమెంట్స్ మార్నింగ్ ఈవినింగ్ అవి తీసుకుంటారు. మీకు ఎప్పుడైనా నీరసం అనిపించినా, బాడీలో ఫ్యాట్ బర్న్ ఎనర్జీ జనరేషన్ ఆగింది అనిపించినా జస్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ బటర్ ఆర్ ఘీ విత్ బుల్లెట్ కాఫీ ఆర్ గ్రీన్ టీ తీసుకుంటారు. ఎందుకంటే ఫ్యాట్ తీసుకున్నప్పుడు ఇన్సులిన్ స్పైక్ మినిమం ఉంటుంది కాబట్టి ఫ్యాట్ బర్న్ ఇంకా పెరుగుతుంది, తగ్గదు. ఇవి తీసుకొని మీరు వాటర్ ఫాస్టింగ్ చేయొచ్చు. ఎన్ని అవర్స్ చేయాలి మేడం? అది డిపెండ్స్ అపాన్ ద బాడీ అండి. సో ఇప్పుడు అల్సర్స్ ఉండి చేయలేని వాళ్ళకి 18 అవర్స్ ఇనిషియల్గా చాలు. చేయగలిగితే 24 అవర్స్, ఇంకా చేయగలిగిన వాళ్ళకి 36 అవర్స్ మ్యాక్సిమం చాలు. అంతకన్నా ఎక్కువ చేస్తే డాక్టర్ సూపర్విజన్లో ఉండాలి. మనం ఉండట్లేదు, మనం చేసేది ఆన్లైన్ కాబట్టి 36 అవర్స్ ఎనఫ్. వీక్లీ ట్వైస్ 24 అవర్స్ చేయొచ్చు, లేదంటే వీక్లీ వన్స్ 36 అవర్స్. ఓకే, థ్యాంక్ యూ. హలో మేడం. యా, చెప్పండి శ్రీ కావ్య గారు. మేడం, ఇప్పుడు వాటర్ ఇంటేక్ మనం ఇన్ని లీటర్స్ అని ఇస్తాం కదా, బాడీ క్వాంటిటీ అంతే ఉంటుంది కదా మేడం. ఇప్పుడు పర్ డే 5 లీటర్స్ అని పెట్టుకుంటాము, ఆర్ 7 లీటర్స్ ఇంటేక్ తీసుకునే వాళ్ళకైతే, ఇప్పుడు మనం వాటర్ ఫాస్టింగ్ చేసినప్పుడు మరి వాటర్ లెవెల్ అనేదే ఉంటుంది కదా. ఇఫ్ అదేమి ఇబ్బంది అనిపించదా? ఇప్పుడు ఫర్ సపోజ్ నాకే తీసుకుంది, నేను హాట్ వాటర్ కానీ ఎక్కువ తీసుకున్నానంటే ఏం తిన్నా కానీ వామిటింగ్ అయిపోతుంది. సో అట్లా ఏమి డిఫికల్టీస్ ఉండవా ఇన్ వాటర్ ఫాస్టింగ్? మీరు సడన్గా రైస్, స్వీట్స్ అన్ని తీసుకుంటూ ఒక పండక్కి తీసుకొని, అంటే మీరు జనరల్ లైఫ్ స్టైల్లో, పూర్ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు సడన్గా ఫాస్టింగ్ చేసేస్తే బాడీలో ఫ్యాట్ నుంచి ఎనర్జీ జనరేషన్ ఉండదు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది, వామిటింగ్ అవడం, ఎసిడిటీ అన్ని. ఇక్కడ మనం ఆల్రెడీ కీటోసిస్ లో ఉంటాం. చెప్పండి. ఫాస్టింగ్ లో ఉన్నప్పుడైనా మనకి ఈ బాడీ ఇంత లెవెల్ వరకే వాటర్ తీసుకుంటది అన్న ఒక మార్జిన్ ఉంటుంది కదా మేడం. అంటే మన వెయిట్ ని బట్టే కదా మనం ఇస్తున్నాం. అండ్ ఇక్కడ మనం ఇచ్చే వాటర్ కూడా ఇప్పుడు ప్రోటీన్, ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు అవి డైజెస్ట్ అయినప్పుడు ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం వాటర్ పెట్టాం ప్రోగ్రామ్డ్గా. ఓకే ఓకే. సో మీరు వెయిట్ లాస్ అయ్యే కొద్దీ మీ వాటర్ ఇంటేక్ కూడా తగ్గుతుంది. ఓకే ఓకే మేడం. అది ఇన్ కేస్ ఓన్లీ వాటర్ డైట్ 36 అవర్స్ వాటర్ డైట్ చేస్తున్నారు, ఇన్ కేస్ వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్ కింద ఏమన్నా ఇలా వామిటింగ్ సెన్సేషన్స్ కానీ లేదా వాటర్ వల్ల ఏదైనా ఇబ్బంది అనిపించినప్పుడు అని. అంటే అలా అనిపిస్తే ఫాస్టింగ్లో ఇంత వాటర్ మ్యాండేటరీగా తీసుకోవాలనేం లేదు. మీకు ఎంత కంఫర్ట్ ఉంటే అంత తీసుకోవచ్చు. మినిమం 3 to 4 లీటర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో మ్యామ్. బట్ జనరల్ డైట్లో ఉన్నప్పుడు తీసుకోవాలి అంత ఇంటేక్. ఎందుకంటే మీరు తీసుకునే ఫ్యాట్స్, ప్రోటీన్ డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ అయ్యి మీ బాడీలో టాక్సిన్స్ బయటికి ఫ్లష్ అవుట్ అవ్వాలంటే ఆ వాటర్ ఇంటేక్ మ్యాండేటరీ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. యా, జ్యోతి మా జ్యోతి. యా జ్యోతి చెప్పండి. వాటర్ ఫాస్టింగ్ లో మనం ఫైబర్ ఏమైనా తీసుకోవచ్చా మేడం? నో అండి, ఏది మీరు సాలిడ్ ఫుడ్ ఏది తీసుకున్నా బాడీ దాన్ని ఏదో ఒక ప్రాసెస్ చేయాలి కదా, బాడీ మీద లోడ్ పడుతుంది కదా. ఇప్పుడు మనకి పండగలు ఎందుకు పెట్టారు? వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే పండగ వస్తుందంటే పండగ ముందు రోజు ఇంట్లో అన్ని సర్దుతాం, బూజులు అన్ని దులుపుతాం, చేస్తాం. అలానే మనం బాడీకి ఏ వర్క్ లేకుండా బాడీకి రెస్ట్ ఇచ్చినప్పుడు అమ్మయ్య ఇంకే పని లేదు అన్నప్పుడే బాడీ రిపేర్ చేసుకుంటుంది.
ఇప్పుడు బాడీలో రిపేర్ స్టార్ట్ అయింది, వెంటనే మీరు బయట నుంచి ఫైబర్ ఇచ్చేసారు, మళ్ళీ దాన్ని డైజెస్ట్ చేయాలి, ఎంతో కొంత ప్రాసెస్ చేయాలిగా, అక్కడ ఆగిపోతుంది రిపేర్. ఓకే. అందుకే ఓన్లీ వాటర్, డిటాక్స్ వాటర్ అండ్ ఫ్యాట్ ఈజ్ సజెస్ట్. థ్యాంక్ యూ. మేడం వాటర్ ఫాస్టింగ్ లో కూడా మన వాటర్ ఫార్ములా ప్రకారం వెయిట్ కి ఇంత వాటర్ అని అదే అంత వాటర్ క్వాంటిటీయే తీసుకోవాలా మేడం, ఇంకా ఏమైనా ఎక్సెస్ తీసుకోవాలి? అది ఇప్పుడు అంత వాటర్ తీసుకోమని చెప్తాము, దానికి తక్కువ తీసుకోవచ్చు, ఎక్కువ తీసుకోవచ్చు, వాళ్ళ హంగర్ని బట్టి, వాళ్ళ దాన్ని బట్టి. అది వాటర్ ఫాస్టింగ్ లో అది వాళ్ళ కంఫర్ట్. బట్ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే బాడీ రిపేర్ అయ్యి ఫ్రీ రాడికల్స్ అన్ని ఎలిమినేట్ అవుతూ ఉంటాయి కదా, మనం వాటర్ తీసుకున్నప్పుడు ఆ వేస్ట్ అంతా వచ్చేస్తూ ఉంటది అనమాట వాటర్తో పాటు. కాబట్టి ఎక్కువ తీసుకుంటే బెస్ట్ అంత. మేడం ఈ బుల్లెట్ కాఫీ, గ్రీన్ టీ, సప్లిమెంట్స్ ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చా ఇన్ వాటర్ ఫాస్టింగ్? సప్లిమెంట్స్ మీకు జనరల్ గా రోజు ఎలా తీసుకుంటారో అలానే తీసుకుంటారు. ఈ వాటర్ ఫాస్టింగ్ లో గీ, బటర్ అది చెప్పారు కదా హంగర్ ని మేనేజ్ చేయడానికి అని. సో అలా బుల్లెట్ కాఫీ, గ్రీన్ టీ లేదా వేరేది ఎన్నిసార్లు అయినా కాదు, ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకోవచ్చు. అంటే బాడీ వెయిట్ ని బట్టి కూడా అది, అంటే ఒక 20 grams to 50 grams వరకు ఫ్యాట్ అలౌడ్ అనమాట పర్ డే. దాన్ని బట్టి మనకి అనిపించినప్పుడు ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ తీసుకోవచ్చు. బట్ కెఫీన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోకుండా కాఫీ వన్స్ ఆర్ ట్వైస్ తీసుకొని గ్రీన్ టీ తీసుకోవడం బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. మ్యామ్, BDNF ఫ్యాట్ అంటే ఏంటి మరి? BDNF ఫ్యాక్టర్ అండి అది. అంటే అది ఒక, అంటే దాని గురించి మీకు చెప్తే మరీ సైన్స్ ఎక్కువ అయిపోతుంది. అది ఒక ఫ్యాక్టర్ అన్నమాట. బాడీలో ఫాస్టింగ్ స్టేజ్ లో 20 hours దాటిన తర్వాత అది రిలీజ్ అవుతుంది. కీటోసిస్ జరిగినప్పుడు అది రిలీజ్ అయినప్పుడు గ్రోత్ హార్మోన్ పెరుగుతుంది, దాని నుంచి ఆటోఫాగీకి వెళ్తుంది. సో ఇట్ ఈస్ ఎ కీ ఫ్యాక్టర్ విచ్ ఇండ్యూసెస్ బాడీ రిపేర్. మీరు స్టడీ చేయండి కావాలంటే. BNF ఫ్యాట్ బర్న్ అవుతున్న కొద్దీ మా బాడీ తాను రిపేర్ చేసుకోవడానికి అది దట్ ఇస్ ద స్టార్టింగ్ స్టేజ్. ఎస్ అది రిలీజ్ అవ్వాలి అంటే ఆ స్టేజ్ కి రావాలి, అంత ఫాస్టింగ్ అంత జరగాలి. మైటోకాండ్రియా అది బాగా హెల్త్ ని సపోర్ట్ చేస్తుందని చెప్పారు కదా, బాగా రికవర్ చేస్తుంది. సో మైటోకాండ్రియా గురించి ఇంకొకసారి చెప్తారు? మైటోకాండ్రియా అంటే పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అండి. సెల్ లో ఉండే ఒక పవర్ హౌస్ అన్నమాట మైటోకాండ్రియా అన్నది. ఎనర్జీ జనరేషన్, సెల్ లో ఎనర్జీ జనరేషన్ మైటోకాండ్రియాలోనే జరుగుతుంది. ఈ ఆటోఫాజీ కూడా మైటోకాండ్రియాలోనే జరుగుతుంది. మేడం ఓకే, స్మాల్ స్వర్ణ జ్యోతి గారు, స్వర్ణలత చెప్పండి మేడం. నార్మల్ గా ఇప్పుడు BMI లో ఉంటాను, వెయిట్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేనే ఉన్నా, నా వెయిట్ నార్మల్ ఉంది మేడం యాజ్ పర్ మై BMI. నేను ఒక 1 week లో ఒకసారి అలా వాటర్ ఫాస్ట్ చేయాలంటే 24 hours 36 hours చేసుకోవచ్చా? అంటే జస్ట్ ఫర్ మెయింటెనెన్స్ అన్నట్టు. బిఎంఐతో సంబంధం లేదండి. ఓకే, బిఎంఐతో సంబంధం ఏం లేదు. మీరు ఉండగలిగితే ఉండొచ్చు, బట్ మినిమం 24 hours, మాక్సిమం 36 hours, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఆ టైంలో మీరు మల్టీవిటమిన్ తీసుకోండి, వాటర్ బాగా తీసుకోండి, డిటాక్స్ వాటర్ తీసుకోండి, మల్టీవిటమిన్ అన్ని కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా చేస్తే బాడీ విల్ రిపేర్. ఆ టైంలో కొంత ఫ్యాట్ బర్న్ అయినా మళ్ళీ మీరు ఫుడ్ ఇంటేక్ తీసుకున్నప్పుడు నార్మల్ అయిపోతుంది, వాటర్ వెయిట్ వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. మ్యామ్, శ్వేత హియర్. యా శ్వేత, చెప్పండి మ్యామ్. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్ట్ అండ్ కౌంట్ చేయడం ఫ్రమ్ వెన్, అంటే మీల్ తీసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా 2 hours నుండి స్టార్ట్ అవుతుందా, లేకపోతే లైక్ ఈవినింగ్ నైట్ 7 కి డిన్నర్ అయిపోయింది, దెన్ ఆఫ్టర్ దాట్ ఒక 2-3 hours నుండి కౌంట్ చేయాలా, లేకపోతే 8 o'clock నుండే స్టార్ట్ చేయాలా కౌంటింగ్ ఫర్ ద ఇంటర్మిటెంట్ ఫాస్ట్? ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మీన్స్ 8 hours and 16 hour ఫాస్టింగ్ ఇంటర్వెల్.
అది మీల్ మీల్ తర్వాత ఫస్ట్ అయితే ఒక మీల్ చేశాక వి విల్ స్టార్ట్ దిస్. ఆ మీల్ తర్వాత ఎప్పటి నుండి కౌంట్ చేయాలి? ఐ మీన్ ఇప్పుడు మీరు మీల్ కి మధ్య గ్యాప్ 5 to 8 అవర్స్ ఎంతైనా ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే ఈవినింగ్ మీల్ తీసుకుంటారో ఆ మీల్ కి నెక్స్ట్ డే మార్నింగ్ మీల్ కి ఖచ్చితంగా 16 అవర్స్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే. 0 to అంటే 16 ఇప్పుడు మేడం. 7:00 తింటే 8:00 నుండి నేను కౌంట్ చేయాలి. 8, 9, 10, 11. ఓకే. ఎస్ 1 అవర్ తర్వాత ఐ హావ్ టు కౌంట్. ఓకే. థాంక్ యూ మ్యామ్. యా హలో మ్యామ్. అరవింద. ఓకే అండి. హలో. ఇట్స్ ఆల్రెడీ 10. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ నోట్ ఇట్ డౌన్ అండ్ యూ కెన్ ఆస్క్ ఇన్ నెక్స్ట్ సెషన్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. సీ యూ.